సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. యువత వైఎస్ఆర్ పార్టీకి వెన్నెముకని రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. రైతు నగరంలో వెలిసిన శ్రీ గౌరీ కేదార్నాథ్ స్వామి దేవాలయ ప్రతిష్ఠ వార్షికోత్సవం. గోస్పాడు మండల పరిధిలో 6,22,00,000తో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఉమ్మడి రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. శ్రీ జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఘనంగా వసంత పంచమి వేడుకలు. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 నందు ఎస్డీఆర్ ఆకాంక్ష కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన. సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆసుపత్రి సూపరింటెండెంట్. రైలు పట్టాలు దాటుతూ వ్యక్తి దుర్మరణం. నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి దంపతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే నంద్యాల నియోజకవర్గంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు యువత ఆకర్షితులు కావడం, ఈ సేవా కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం ఉండాలన్న సదాశయంతో వైఎస్ఆర్ పార్టీలోకి రావడం అభినందనీయమని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని 10వ వార్డులో 150 మంది యువకులు, కౌన్సిలర్ మజీద్, వైసీపీ నాయకులు ఆర్ల వెంకటస్వామి, గట్టాల్ నగర్ కాద్రి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ప్రేమతో సాదరంగా ఆహ్వానం పలికారు. యువత వైఎస్ఆర్ పార్టీకి వెన్నెముక లాంటి వారని, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న చేస్తున్న సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, అలాగే నంద్యాల నియోజకవర్గంలో శిల్పా సేవా సమితి ద్వారా చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులు కావడం, ప్రత్యేకంగా యువత పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. దేశ రాష్ట్ర భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, యువతలో చైతన్యం రావడం సంతోషంగా ఉందని, పార్టీకి వెన్నెముకల యువత పనిచేయాలని కోరారు. సత్సంకల్పంతో యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుండి వైఎస్ఆర్ పార్టీ శిల్పా కుటుంబంలో వీరంతా సభ్యులని ఒక కుటుంబంగా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. జగనన్నపై, శిల్పా కుటుంబంపై నమ్మకంతో వచ్చిన ప్రతి యువతను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో యువత యొక్క సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాఫర్, ఇలియాస్, ఫైరోజ్, సలీం, అప్రోచ్, మన్సూర్, ఫరూక్, కరీముల్లా, జమాల్, మాబాషా, అక్బర్, జాఫర్, కాజా, ఇఫ్రాన్, సైఫుల్లా, బాషా, అబీబ్, ఇమ్రాన్ మరియు వారి మిత్ర బృందం పాల్గొన్నారు. వారందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేకపోతే నంద్యాలలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని వీరందరూ కూడా పిల్లలు ఆకర్షితులై, జనరల్గా పెద్దలు పిల్లల్ని తీసుకొచ్చే పరిస్థితిని చూసాం. కానీ మొట్టమొదటిసారి పిల్లలే ఈసారి పిల్లల్ని తీసుకొస్తున్నారు. అంటే యువత ఏ వైపు ఉంది, యువత ఏ పార్టీ వైపు ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. మరి భవిష్యత్తులో కూడా ఏదైతే నమ్మకంతో పిల్లలు వస్తున్నారో, సర్వీస్ చేయాలి, మా వార్డుకి మేము ఏదో ఒకటి చేసుకోవాలి, మా పేటకి మేము ఏదో ఒకటి చేసుకోవాలి, మేము కూడా సర్వీస్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే మంచి ఆశయంతో వస్తున్నారో వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇలియాస్ కావచ్చు, ఫైరోజ్ కావచ్చు, అఫ్రోజ్, జాఫర్ అన్న, అలాగే అఫ్రోజ్, మన్సూరు, తర్వాత వాళ్ళ మిత్రులు కరీముల్లా, ఇలా దాదాపు 150 మంది ఈరోజు వాళ్ళ బంధుమిత్రులు, ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ కలిసి ఈరోజు మన పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో ఏదైతే నమ్మకంతో వస్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా మంచి ఈ యొక్క నంద్యాలకి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మీకోసం మేము ఎప్పుడు కూడా మా కుటుంబ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. ఈ ఇంటి తలుపులు ఎప్పుడే తెరిచే ఉంటాయి. మీ కుటుంబం లాగా భావించి మీరు
రామని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఏదైనా సమస్యలు ఉన్నా సరే తప్పకుండా వారి సమస్యలు మా సమస్యల్లాగా భావించి తీరుస్తామని చెప్పేసి ఈరోజు ఇంతమంది యువకులు మన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నేను మనసారా అభినందిస్తున్నాను. ఈరోజు 10వ వార్డుకి సంబంధించిన దాదాపు 150 మంది వరకు మన రవి అన్న ఆధ్వర్యంలో పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేయడం జరిగింది. గత 4.5 సంవత్సరాల నుంచి మన జగనన్న చేస్తున్నది ఇంకా లోకల్ చేసి మన రవి అన్న చేస్తున్న అభివృద్ధిని చూసి వాళ్ళు ఇన్స్పైర్ తీసుకొని మన పార్టీలో రావడం జరిగింది. ముందు ఇంకా చాలామంది దాదాపు ఇంకా 5-6 బ్యాచ్ల వరకు మన పార్టీలో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఇంకా ముందు ఇది చాలా వన్స్ మోర్ రవి అన్న అని చేయాలని చూస్తున్నాం. జగనన్న చేస్తున్న అభివృద్ధిని చూసి మన నంద్యాలలో శిల్పా రవి అన్న చేస్తున్న అభివృద్ధిని చూసి మనం కూడా ఫ్యూచర్లో ఇలాంటివి చేయాలని అన్నతో జాయిన్ అవ్వడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీలోని రైతునగరంలో వెలిసిన శ్రీ గౌరీ కేదార్నాథ్ స్వామి దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి హాజరై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కార్యనిర్వహణ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతునగరం పెద్దలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఆలయంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజారెడ్డి, మణిమోహన్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల పరిధిలోని గోస్పాడు, చింతకుంట్ల, జుల్లేపల్లి, నెహ్రూ నగర్, తేలపూరి గ్రామాలలో బుధవారం 5,40,00,000 వ్యయంతో 9 వ్యవసాయ సహకార సంఘం బహుళ ప్రయోజన సౌకర్యాల గోడౌన్లను మరియు గోస్పాడులో 35 లక్షలతో సచివాలయం, 47 లక్షలతో స్త్రీశక్తి భవనాలను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రహ్లాదరెడ్డి, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితర నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. రైతు సోదరులు ఈ బహుళ ప్రయోజన గోడౌన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోస్పాడు మండల పరిధిలో 5,40,00,000 వ్యయంతో నేడు వ్యవసాయ సహకార సంఘం బహుళ ప్రయోజనాల సౌకర్యాల గోడౌన్లను 9 ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ గోడౌన్లను ప్రారంభించడం ద్వారా రైతులు పండించిన పంట దిగుబడులను నిల్వ చేసుకోవడానికి ఆయా గ్రామాలలో, సమీప గ్రామాలలో గోడౌన్ల సౌకర్యం ఉండడం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రైవేట్ గోడౌన్లను ఆశ్రయించవలసిన అవసరం లేకుండా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గోడౌన్లలో పంట దిగుబడులను నిల్వ చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లయ్య, సుబ్రహ్మణ్యం, కాంతారెడ్డి, పార్థసారథిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, శివరామిరెడ్డి, కృష్ణారెడ్డి, కొండారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. పాలకుండు ఎగసే అభివృద్ధి దక్షుండు అడిగో దేశం గర్వించే నాయకుండు, రాష్ట్రం కీర్తించే సేవకుండు ఇడిగో మహానేత మనసులోన పుట్టిన రచ్చబండ జననేత జగనన్న రూపు దాచి వస్తున్నదంట. అడుగు జీవి బాధ తెలుసుకుంటూ రచ్చబండ
బహుజనుల బాధలకు భరోసానివ్వ కదిలెనంట. జనం గుండెలో మాట తెలుసుకున్న ప్రతి చోట వెయ్యనున్నాడు ప్రగతికి పూబాట. రంచబండ రంచబండ తెలుగు ప్రజల హృదయాధినేత మొదలెట్టనంట. రంచబండ రంచబండ మహానేత సంకల్పాన్ని నెరవేర్చునంట. మహానేత మనసులోన పుట్టిన రచ్చబండ నేత జగనన్న రూపు దాచి వస్తున్నదంట. రైతు భరోసా పథకం తోటి రైతన్నకు రక్షైనావు. అవ్వతాతలకు పింఛన్ పెంచి వృద్ధుల కన్నీళ్లు తుడిచావు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపు ఈ రచ్చబండ. ప్రతి ఆలోచనకు ఓ రూపాన్నిచ్చు మన రచ్చబండ. అవినీతి లేని పాలన అందించుటకే ఈ రచ్చబండ. అభివృద్ధి ఫలము అందరికీ చేరుటకే మన రచ్చబండ. ప్రజాసేవలో ప్రాణాలొదిలిన ప్రజల మనిషి మన రాజశేఖరుడు కన్న కలలు నెరవేర్చుటకొస్తుంది. రచ్చబండ రచ్చబండ ప్రజల మధ్య పరిపాలనుంటదని తెలిపెనంట. రచ్చబండ రచ్చబండ ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసమే కదిలనంట. మహానేత మనసులోన పుట్టిన రచ్చబండ జననేత జగనన్న రూపు దాచి వస్తున్నదంట. పేదలు పొందే పక్కా ఇల్లు సొంతింటి కలను నెరవేర్చే. మళ్ళీ ఫీజు రీయింబర్స్‌మెంట్ తో విద్యార్థుల కల నెరవేరే. ఈరోజు వ్యవసాయ సహకార కేంద్రాల ఆధ్వర్యంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ ఉంది. అంటే రైతన్నలు వారి యొక్క ప్రొడ్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఈ మల్టీపర్పస్ ఫెసిలిటీ గోడౌన్స్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొత్తం 9 గోడౌన్లు, దాంట్లో 6,000 మెట్రిక్ టన్స్వి 6, 500వి 3 గోడౌన్లు ఈరోజు ఒకే రోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. 1,000 టన్స్ గోడౌన్ వచ్చేసి దాదాపు 75 లక్షల రూపాయలతో నిర్మించినాం. అలాగే 500 టన్స్వి 40 లక్షల రూపాయలతోటి ఈ రైతన్నుల కోసం నిర్మించడం జరిగింది. మరి సహకార సంఘానికి సంబంధించిన ఆ ఒక సంఘాన్ని బలోపేతం చేయడంలో, అలాగే రైతన్నలు కూడా ప్రైవేట్ గోడౌన్లకి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన సహకార సంఘానికి సంబంధించిన గోడౌన్లోనే వారి స్టోర్ చేసుకోవడానికి ఈరోజు వెసులుబాటు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం 9 గోడౌన్లకు కలిపి ఈరోజు 5,40,00,000 వరకు దీని మీద వెచ్చించడం జరిగింది. ఒకే రోజు 9 గోడౌన్లను కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రైతన్నులందరూ కూడా దీనిని ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు జ్యోతి వెలిగించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శుష్కలారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, దళిత సంఘాల నాయకులు దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామంలో 1921
ఫిబ్రవరి 14వ తేదీన ఒక దళిత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులు అలంకరించి దేశానికి ఎనలేని సేవ అందించారన్నారు. నిజాయితీగా ప్రజలకు సేవలు అందించడంతో పాటు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందారన్నారు. సమాజానికి వెనుకబడిన వర్గాలకు ఎంతో సేవ చేశారని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలన్నారు. అంతకు ముందు దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొమ్ముపాలెం శ్రీనివాస్ దామోదరం సంజీవయ్య గారి జీవిత చరిత్ర, దేశానికి అందించిన సేవలను తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సలోమి, దిలీప్ రాజు, శ్రీనివాసులు, జీవన్ రాజు, దళిత నాయకులు కృష్ణ, రామచంద్ర, బాలనాగన్న, లక్ష్మణ్, బాలకృష్ణ, రాజ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంద్యాలపట్నం సంజీవనగర్ నందుగల శ్రీ జ్యోతిర్మయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు వసంత పంచమి పూజ మరియు అక్షరాభ్యాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాఘమాసం పంచమి తిథి నాడు సర్వ విద్యలకు అతిదేవతైనటువంటి శ్రీ సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా సరస్వతీదేవి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదనంతరం ఈ రోజు స్కూల్లో నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు వేద పండితుల చేత అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీరామ సురేష్ కుమార్ మరియు ప్రిన్సిపల్ ఇందు పాల్గొన్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైగ్రీవాచారి, కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ఎస్టేట్ మేనేజర్ ప్రగతిరెడ్డి వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ జ్యోతిర్మయ స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందు మాట్లాడుతూ కులమత తారతమ్యాలు లేకుండా తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించుకోవడం శుభసూచకమని అన్నారు. వారందరికీ తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ విద్యార్థులందరూ తమ తమ చదువుల్లో బాగా రాణించాలని ఆశీర్వదించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ముఖ్య అతిథి హయగ్రీవాచారి డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పురాణాల ప్రకారం చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి వసంత పంచమిని సరస్వతి పంచమిగా నిర్వహిస్తారన్నారు. ఈ పర్వదినాన విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని చాలా మంది నమ్ముతారని తెలిపారు. అలాగే పెద్దల ఆశీస్సులతో మంచి లభిస్తుందని వసంత పంచమిని పురస్కరించుకుని కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థుల చేత పాదపూజ చేసి వారిని ఘనంగా సత్కరించారు. మన పురాతన మరియు సనాతన పద్ధతుల్ని మర్చిపోయిన ఈ తరం తిరిగి ఇటువంటి పద్ధతులు కొనసాగించాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుంచుకుని వారి జీవిత మనుగడకు ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి కార్యక్రమాన్ని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా పిల్లల్లో ఒక సనాతన ధర్మం అనేటువంటిది రావాలి అన్నటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులను పిలిపించి తల్లిదండ్రులకి పాదపూజ చేయించి తల్లిదండ్రులకు ఆశీర్వచనం పిల్లలకి ఇవ్వాలి అన్నటువంటి ఒక సంకల్పాన్ని ఈరోజు చేపట్టాం. అది పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు రావడం కూడా నిజంగా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సరస్వతీదేవి యొక్క ప్రత్యేకతని, సరస్వతీదేవి యొక్క పూజా విధానాన్ని అన్నింటినీ కూడా డాక్టర్ హయగ్రీవాచార్యులు గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. పిల్లలకి మంచి అవగాహన కల్పించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల పిల్లల్లో మంచి మార్పు వస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సామాం పాపు సరస్వతి భగవతి విశేష జాడ్యాపహ. ఈరోజు మాఘమాసంలో వచ్చేటువంటి పర్వదినాల్లో ప్రథమ పర్వదినం వసంత పంచమి, సరస్వతీదేవి యొక్క పుట్టినరోజుగా దీన్ని కీర్తించి మన భారతదేశంలో విశేషంగా జరిపేటువంటి పర్వదినం కాబట్టి ఈ రోజున సరస్వతీమాతను ప్రార్థించడం వల్ల కానీ, తల్లిదండ్రుల్ని పూజించడం వల్ల కానీ, అదేవిధంగా ఆ మాత యొక్క అనుగ్రహం మనకు పొందాలి అనేటప్పుడు కానీ ఈ రోజున ఆ మహామాతకు పూజ చేసి ఆమెను గురించి 2 మాటలు వింటే కూడా మనందరికీ కూడా
కీర్తి వర్ధనమవుతుంది, మేధస్సు బుద్ధి ఇటువంటివన్నీ పెరుగుతాయి. కాబట్టి ఈ సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి రామకృష్ణారెడ్డి గారు అభినందనలను భావిస్తూ ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు ఈ కళాశాలలో జరగాలని మనమంతా కోరుకుంటాం. మీకు నచ్చినటువంటి లెక్చరర్స్ కానీ మన రామకృష్ణారెడ్డి సార్ కానీ దాదాపు ఒక 90,000 మంది ఉంటారు సార్ మీ స్టూడెంట్స్. కాబట్టి ఇట్లాంటి మంచి వ్యక్తులకు గురువులకు చేస్తే ఇంకా మంచి ప్రయోజనం పుణ్యం రెండు వస్తాయి. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వసంత పంచమి శుభదినాన మా జ్యోతిర్మయి స్కూల్లో సరస్వతీదేవి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించాము. నూతనంగా విద్యను అభ్యసించే వారందరికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. సో ఈరోజు అక్షరాభ్యాసం చేసినటువంటి ఈ చిన్నారులందరూ అందరి భవిష్యత్తు ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. వారు ఉన్నత చదువులు చదివి వారు మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పేసి ఆ మనసారా ఆ సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాను. జ్యోతిర్మయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చేసి ఇందా మేడం గారు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా స్కూల్లో సెలబ్రేషన్ చేశారు. స్కూల్ ఈజ్ బాగానే ఉంది. మా బాబు 1 year అయింది చదవబట్టి. ఫస్ట్ టైం జాయిన్ చేశాను. స్టడీ అంతా బాగానే ఉంది. అన్ని స్కూళ్ళ కంటే కూడా ఎక్కువ స్టడీ నేనైతే ఇక్కడే చూసాను. నా కూతుర్ని నేను కార్పొరేట్ స్కూల్లో చదివించేదాన్ని సార్, ఫస్ట్ నర్సరీ నుంచి. కానీ 5th నేను ఇక్కడ జాయిన్ చేయించాను జ్యోతిర్మయి స్కూల్లో. ఇక్కడ చేరాక తనకి ముందు భయం అంటే ఏర్పడింది సార్. డిసిప్లిన్గా ఉంటుంది, ఏదైనా చెప్పినా కూడా చెప్పిన వర్క్ చేస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది. ఫస్ట్ చదివైతే అసలు కార్పొరేట్ స్కూల్లో ఏం రాలేదు, ఇక్కడ వచ్చాకైతే బాగా చదువుతుంది. తాజాగా విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 నందు నంద్యాల ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించినట్లు ఆ కళాశాల చైర్మన్ శనివారపు కొండారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ గిలివి సహదేవుడు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 నందు నంద్యాల ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో నిర్వహించే సెషన్ 2 పరీక్షలలో కూడా అద్భుత ఫలితాలను సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. మంచి టాప్ ఐఐటీస్ లో టాప్ ఎన్ఐటీస్ లో మీరందరూ కూడా చేరి మంచి భవిష్యత్తును మీ యొక్క జీవితాల్లో మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మనం అందరికీ కూడా తల్లిదండ్రులకు మాకున్నటువంటి ఆకాంక్ష అదే ఉంటుంది. పిల్లలు కాకపోతే ఏంటంటే ఏది మాట్లాడినా జేఈఈ మెయిన్స్ సార్ వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఏదో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ మాట్లాడితే చైతన్య లేదంటే నారాయణ అనేటువంటి ఒక బ్రాండెడ్ నుంచి లోకల్గా ఇక్కడ కూడా బాగా వాళ్ళు ఎఫర్ట్ చేసి అంటే చెప్పేవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడైనా సాధ్యమవుతుంది. ఇంట్రెస్ట్గా చదివించేటువంటి ఎఫర్ట్ ఉన్నప్పుడు ఒక మంచి యాజమాన్యం ఉంటే అంటే ఎంకరేజ్ చేసేటువంటి యాజమాన్యం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ సాధించడం పెద్ద పనేం కాదు. ఏదైనా కూడా పిల్లల ఇంట్రెస్ట్, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు మనం మంచి ఫ్యూచర్కి వెళ్ళాలి, బాగా చదవాలి, మంచి రిజల్ట్స్ తీసుకురావాలి అనేటువంటిది మీలో ఉంటుంది. ఈరోజు ఎవరైతే సక్సెస్ఫుల్గా దాదాపు 18 మెంబర్స్ ఆ ఎన్ఐటీలో సీట్లు పొందే విధంగా జేఈఈ మెయిన్స్లో సెషన్ 1లోనే మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అభినందిస్తున్నందుకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే నంద్యాలలో నేను కూడా చాలా ఎక్కువ కాలం పనిచేసిన, ఇక్కడ దాదాపు నేను లోకల్గా ఉంటా, ఫీల్ అవుతుంటా. కాబట్టి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ట్రైన్లు ఫుల్ అయితే పోతుంటే ఇప్పుడు కూడా ఎక్కడికి విజయవాడ సైడ్కి అక్కడకే కాకుండా ఇక్కడ కూడా మనం కూడా సాధించగలము అని చెప్పి రాయలసీమలోనే అత్యుత్తమ రిజల్ట్స్ కాకుండా స్టేట్లోనే మంచి రిజల్ట్స్ చేయాలని చెప్పి ఇంతమంది ఇక్కడ చైర్మన్ గారి గురించి చెప్పినారు కదా. అదేవిధంగా మీరంతా ఈ విధంగా బాగా స్పోర్టివ్గా తీసుకొని మంచి కాంపిటేటివ్గా ర్యాంకులు సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిలయమైన ఈ విద్యా సంస్థలో మీతో కలుసుకునే గొప్ప అవకాశం నాకు కలిగినందుకు
యాజమాన్యానికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వారి గదిలో కూర్చున్నప్పుడు నాకు 2 విషయాలు తెలిసేది. ఆ 2 విషయాలు మీతో పంచుకొని నా మనసులో మాటలు కూడా మీతో మాట్లాడతాను. ఒకటి వాల్యూ ఆఫ్ టైం అని కనిపించింది అక్కడ, సమయం ఎంతో విలువైనది. రెండవది ఈ విద్యా సంస్థ యొక్క పేరు ఆకాంక్ష. మాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అండి. అందుకనే తెలుగులో అచ్చుల్లో మొదటిది అకారం, ఆ. హల్లుల్లో చివరి అక్షరం 56 అక్షరాల్లో చివరిది క్ష. మధ్యలో హల్లులలో కావర్గం ఉందండి. మీరు ఈ పేర్లు 3 కలిపి చూసుకోండి, ఆకాంక్ష వస్తుంది. ఆకాంక్ష అంటే మధ్య అంతం. భగవంతుని మనం ఏం చేస్తామంటే ఆది మధ్యాంత స్వరూపుడు అంటారు. ఆ భగవత్ స్వరూపం సరస్వతీదేవి నిలయం మీ దగ్గరే ఉంది, ఆకాంక్ష పేరు. నంద్యాల సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్ రావు కోరారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రి నుండి సర్వజన ఆసుపత్రిగా రూపాంతరం చెందిన 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే సర్వజన ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సూపర్ స్పెషాలిటీ సేవలైన యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జన్ సేవలు పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాలకు వైద్య కళాశాల మంజూరు చేయడం, అనతి కాలంలోనే నిర్మాణం పూర్తి చేసి బోధనా తరగతులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన చికిత్సను ప్రజలకు అందించే వీలుందన్నారు. నూతనంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ సేవల్లో ప్రతి మంగళ, గురు, శనివారాలలో 20వ నెంబర్ ఓపీలో నెఫ్రాలజీ, 21వ నెంబర్ ఓపీలో న్యూరో సర్జరీ, ప్రతి సోమ, బుధ, శుక్రవారంలో 20వ నెంబర్ ఓపీలో న్యూరాలజీ, 21వ నెంబర్ ఓపీలో యూరాలజీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని నెఫ్రాలజీ విభాగంలో కీర్తిరెడ్డి, యూరాలజీ విభాగంలో జయబాబు, న్యూరాలజీ విభాగంలో శ్రీకాంత్, యూరాలజీ విభాగంలో డాక్టర్ శివనందిని, న్యూరో సర్జన్ విభాగంలో డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి ఓపీ సేవలను అందిస్తారన్నారు. అలాగే ఆప్థమాలజీ విభాగంలో గ్లూకోమా కనిపెట్టడానికి ప్రత్యేక పరికరాలు, మెల్లకన్నుకు చికిత్స లాంటి అధునాతన సేవలు అందుబాటులోనికి తెచ్చామన్నారు. అవయవ దానం తీసుకోవడానికి కూడా సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే క్యాన్సర్ కు సంబంధించిన వైద్య సేవలు అందించడానికి ఉన్నతాధికారులకు సిఫారసు చేశామన్నారు. అలాగే క్యాన్సర్ స్పెషలిస్టులు కూడా పోస్టులు ఇచ్చారు, ఇంకా రిక్రూట్మెంట్ అవ్వాలి. క్యాన్సర్ స్పెషలిస్ట్, రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ పోస్టులు ఇచ్చారు, వాళ్ళు కూడా త్వరలోనే వస్తారు. నంద్యాల పట్టణం నూనెపల్లకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి నంద్యాల రైల్వే స్టేషన్ నందు రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రైల్వే స్టేషన్ కు వచ్చి పార్సిల్ చేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. పార్సిల్ కార్యాలయంలో ఇచ్చిన ఆధార్ కార్డును బట్టి వ్యక్తి నంద్యాల పట్టణం నూనెపల్లకు చెందిన వ్యాపారిగా గుర్తించారు. బండి మన స్టాండ్ బండి స్టాండ్ అది నంద్యాల జిల్లా బనానపల్లి మండలంలోని నందవరం గ్రామంలో వెలిసిన నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారిని బనానపల్లి ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి దంపతులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత వైఎస్ఆర్ పార్టీకి వెన్నెముక అని రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి. రైతు నగరంలో వెలిసిన శ్రీ గౌరీ కేదార్నాథ్ స్వామి దేవాలయ ప్రతిష్ఠ వార్షికోత్సవం. గోస్పాడు మండల పరిధిలో 6,22,00,000తో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి. ఉమ్మడి రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. శ్రీ జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఘనంగా వసంత పంచమి వేడుకలు. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2 నందు ఎస్టీఆర్ ఆకాంక్ష కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన. సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ఆసుపత్రి సూపరింటెండెంట్. రైలు పట్టాలు దాటుతూ వ్యక్తి దుర్మరణం. నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి దంపతులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.